నేటి రాశి ఫలాలు మిథున రాశి వారికి ఈరోజు ఒక వ్యవహారంలో సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారం అనేది కలుగుతుంది. దానితో మీకు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆకస్మిక లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ విషయంలో చేసే ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ఉద్యోగస్తులకు ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మీ మాట ఎవరు కాదని పరిస్థితి అనేది కల్పించబడుతుంది. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇంట బయట మీకు మంచి విజయాలనేవి సొంతమవుతాయి. ఇక ఈరోజు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. అలాగే ఈరోజు కుటుంబంలో కొత్త వ్యక్తుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, వ్యవసాయ రంగం వారికి అనుకోని లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.